नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी प्रजत देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భగవద్గీత యథాతథం. చదువురాని వాళ్ళకి ఈ భగవద్గీత రికార్డ్ చేస్తున్నాము. హరే కృష్ణ. భగవద్గీత 10వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవ మామకా పాండవక్షేవ కిమకుర్వత సంజయ. ప్రతిపదార్థం. ధృతరాష్ట్రుడు ఇట్లా పలికెను: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భాష్యము. శ్రీమద్ భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహత్యమునందు సంగ్రహించబడినది. భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి సొంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహన చేసుకున్నటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవాను నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలగగలదంటకు భగవద్గీత యందు నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానము లేకుండా భగవద్గీతను అవగతం చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేద జ్ఞానమును ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్ర గోచరించని విషయములను సైతం పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అది గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది. మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయ సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములై ఉన్నవి. అనాది అయిన వేదకాలం నుండి తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమైనప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీనిని పలికెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచి ఉన్నటచే ధర్మక్షేత్రమును ధర్మ ఆచారములు నిర్వహింపబడు స్థలం పదము ప్రాధాన్యత సంతరించుకున్నది. కౌరవులు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయ అవకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను. కనుకనే తన సందేహమును అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించటలో ఒక ప్రాముఖ్యము కలదు. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంఛింపలేదు. అదియునుగాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలియగోరెను. కానీ దేవతలకు సైతము పూజనీయ స్థానముగా వేదములలో తెలుపబడి ఉన్న కురుక్షేత్రమునందు యుద్ధం ఏర్పాటు చేయబడుటచే
యుద్ధ పరిణామంపై స్థల ప్రభావము గూర్చి అతడు మిగులు భీతి నొందెను. స్వస్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండుసుతులకు అది అనుకూల ప్రభావమును చూపునని అతడు ఎరిగి ఉండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రణరంగమున గాంచగలేను. కనుకనే యుద్ధరంగమున పరిస్థితిని గూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమును చెందినవారు. కానీ కేవలము తన పుత్రులకే కురు సంతానముగా పలికి పాండు సంతానమును వంశం నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనసును విషదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల యొడ ధృతరాష్ట్రునికి గల సంబంధము దీని ద్వారా ఎవరైనాను అవగతం చేసుకొనవచ్చును. పంట పొలం నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు యుధిష్ఠిరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానుడిచే సుప్రతిష్ఠితులు కాగలరనియు ఆది నుండి ఈ విధముగా ఊహించబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే కాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనేది పదములకు గల విశేష అర్థం ఇదియే. భగవద్గీత 1వ అధ్యాయం 2వ శ్లోకం. సంజయ్ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ప్రతిపదార్థం అనువాదం. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును కాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. అనువాదం. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగి ఉండెను. పుట్టక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక వడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసి ఉండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై ఉండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతం చేసుకొనగలిగాను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే పవిత్రులైన అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసము నొసగాను. పాండవ సేనా బలమును కాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుగపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరినని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చాను. కనుకనే రాజకీయవేత్త ఎనుటకు అతడు చక్కగా తగి ఉన్నాడు. కానీ పాండవ సేనా వ్యూహమును కాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయాను. భగవద్గీత
ఒకటో అధ్యాయం 3వ శ్లోకం. పశ్చాతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అనువాదం: ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుశ్రుతుల గొప్ప సేనను గాంచము. భాష్యము: బ్రాహ్మణుడును మరియు గొప్ప సైన్యాధిపతి అయినను ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తిచూపనించెను. ద్రౌపది అంటే అర్జునుని భార్య జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైర్య కారణమున ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం ఆచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొంది ఉండెను. ద్రోణాచార్యుడు ఈ విషయమున సంపూర్ణంగా ఎరిగినను ద్రుపద తనయుడైన ధృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయం కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతని యుద్ధ రహస్యములను తెలియజేయుటలో సంకోచము కనబరచలేదు. ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షం వహించెను. ద్రోణాచార్యుని నుండి నేర్పిన విద్యతో అతడే పాండవ సేనా వ్యూహమును సైతం రచించెను. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేని యుద్ధము చేయవలనను ఉద్దేశముతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపాను. ప్రియతమ శిష్యులైన పాండవుల ఎడ యుద్ధరంగమున అతడు అదే విధముగా మృదు స్వభావముతో వర్తించరాదని తెలియజేయుట దుర్యోధనుని ఉద్దేశమై ఉండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడు మరియు తెలివిగలవాడు అయిన శిష్యుడు. యుద్ధరంగమున అటువంటి కనికర భావము అపజయమునకు దారితీయునని దుర్యోధనుడు హెచ్చరించెను. భగవద్గీత 1వ అధ్యాయం 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యూధానో విరాటక్ష ద్రుపదక్ష మహారథః. అనువాదం: ఈ సైన్యమునందు భీమ అర్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. భాష్యము: యుద్ధ విద్యయందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధం కాకునను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు. విజయపథంలో వారు గొప్ప అవరోధములు వంటి వారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో గొప్ప అవరోధముల వంటి వారు దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతి ఒక్కరును భీముడు మరియు అర్జునుని వల్లే నిరోధింప శక్యం కాని వారొకటచే అందులో కారణము భీమార్జునుల శక్తిని తెలిసి ఉండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపాను. భగవద్గీత 1వ అధ్యాయం 5వ శ్లోకం. దుష్టకేతు చకితానా కాశీరాజస్య వీర్యవాన్ పురజిత్ కుంతి భోజశ్చ శైవేక్ష నరపుంగవా. అనువాదం: దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. యుధామన్యుక్ష విక్రాంత ఉత్తమౌజక్ష వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథః. అనువాదం: పరాక్రమవంతులైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. అస్మాకం తు విశిష్టాయే తాని బోధా ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అనువాదం: కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకై
ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. 1 శ్లోకం. భవాన్ భీష్మక్ష కర్ణక్ష శమతింజయ అశ్వత్థామ వికర్ణక్ష సౌమదత్తి తథైవచ. అనువాదం. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యం నందున్నారు. భాష్యము. యుద్ధరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖ వీరులను దుర్యోధనుడు పేర్కొంటున్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లిక రాజు తనయుడు, పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించినందున కర్ణుడు అర్జునునికి సోదరుడు, కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య. భగవద్గీత 1 శ్లోకం. అన్యచ బహవా శూరా మదర్తే త్యక్త్వ జీవిత నానాశస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదా. అనువాదం. నా కొరకు తమ జీవితములను త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయి ఉన్నారు. భాష్యము. జయద్రథుడు, కృతవర్మ, శైల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధనుని కొరకు జీవితమును త్యాగం చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు. వేరు మాటలలో పాపి అయిన దుర్యోధనుని పక్షం వహించి ఉన్నందున కురుక్షేత్రమునందు వారందరూ మరణించి తీరుదురని ఇదివరకే నిర్ణయింపబడినది. కానీ దుర్యోధనుడు మాత్రము పైన తెలుపబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు విజయం తప్పక లభించునని ధైర్యం కలిగి ఉండెను. 1 శ్లోకం. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. అనువాదం. మన సైన్య బలము లెక్కింప విలువలేనిదిగా ఉన్నది మరియు మనం పితామహుడైన భీష్మునిచే సంపూర్ణంగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగానున్నది. భాష్యము. ఇచ్చట దుర్యోధనుడు ఇరు సేనా బలముల తులనాత్మక అంచనా వేయుచున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడగు సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడుతున్న సైన్య బలము అపరిమితముగానున్నట్లు అతడు భావించును. అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభజ్ఞాదగు సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనా బలము పరిమితముగా ఉన్నట్లు అతని గోచరించెను. దుర్యోధనుడు సదా భీముని పట్ల ఆశయుని కలిగి ఉండెను. తాను మరణింపవలసి వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదునని అతడు ఎరిగి ఉండేటయే అందులో కారణం. కానీ అదే సమయమున పరమోత్తమ సేనాని అయిన భీష్ముని సన్నిధిని తలుచుకొని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగి ఉండెను. యుద్ధరంగమున తాను విజయమును సాధించుట తథ్యమనియే అతడు తెలియపరిచెను. 1 శ్లోకం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థిత భీష్మాభిరక్షంతు భవంత సర్వ ఏవ హి. అనువాదం. సేనా వ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షమును కూర్చవలసి ఉన్నది. భాష్యము. భీష్ముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తమ్ము తక్కువ ప్రాముఖ్యమును కలిగిన వారిగా తలుతురేమోనని భావించెను. తత్కారణముగా తన సహజ రాజధోరణిలో అతడు పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబర చేతనించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే.
అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా ఆలోచించవలెనని అతడు వ్యాఖ్యానించెను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే ప్రక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకొనగలరు. కనుక ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానములను వీడకుండుట మరియు సేనా వ్యూహమును శత్రువు భేదించుట అవకాశమియకపోవుట అతి ముఖ్యమై ఉన్నవి. కౌరవుల విజయము భీష్ముని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలచెను. యుద్ధమునందు భీష్ముడు మరియు ద్రోణాచార్యుని పూర్ణ సహకారం నేడ అతడు పూర్ణ విశ్వాసం కలిగి ఉండెను. సభలో మహాసేన నాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతం చేసేటి సమయమున అర్జునుని భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటను పలకలేదని అతడు ఎరుగటయే అందులో కారణం. ఆ ఇరువురు సేనానులు పాండవుల ఎడ ఏదో ఒక మమకారమును కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయమున గావించినట్లు వారిప్పుడు ఆ మమకారమును పూర్ణముగా త్యజింతురని అతడు ఆశించెను. 1వ అధ్యాయం 12వ శ్లోకం. తస్య సంజయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినుదక్షే శంఖం దధ్వం ప్రతాపవాన్. అనువాదం. అప్పుడు కురువృద్ధుడను యోధుల పితామహుడను ఒక భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును కూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరముగా పూరించెను. భాష్యము. కురువృద్ధుడు తన మనుముడైన దుర్యోధనుని హృదయమందలి భావనను అవగతం చేసుకొనగలిగాను. అంతటా దుర్యోధనుని ఎడ గల సహజ కరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లుగా అతి బిగ్గరముగా శంఖమును పూరించి అతనిని సంతోషింపజేయ యత్నించెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షము ఉన్నందున అతనికి యుద్ధమందు విజయ అవకాశం లేదని శంఖం యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణ్ణుడగు దుర్యోధనునికి మనమునికి పరోక్షముగా తెలియజేసెను. అయినప్పటికీ యుద్ధమును నిర్వహించుట అతని ధర్మమై ఉన్నది. ఆ విషయమున ఎట్టి కష్టముకైనను అతడు వెనుదీయరాదు. 1వ అధ్యాయం 13వ శ్లోకం. తథా శంఖక్షభేరస్య పనవానక గోముఖ సహసైవాభ్యహన్యంత సశబ్దసుములోభవాత్. అనువాదం. అటు పిమ్మట శంఖములు, పనవానకములు, భేరులు, కొమ్ములు ఆదివి అన్నీ ఒకసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా నుండెను. 1వ అధ్యాయం 14వ శ్లోకం. తథా శ్వేతైర్య హైరుక్తే మహతీ చందనే స్థితౌ మాధవ పాండవక్షేవా దివో శంఖో ప్రదద్మతు. అనువాదం. ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇరువురును తెల్లని గుర్రములు పూడ్చబడిన మహారథమునందు ఆసీనులైన వారై తమ దివ్య శంఖములను పూరించిరి. భాష్యము. శ్రీకృష్ణ అర్జునుల అస్తమునందలి శంఖములు భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా దివ్యములని వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షము నిలిచి ఉన్నందున ప్రతిపక్షం వారికి జయమనడి ఆశయ లేదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించినది. జయస్తు పాండుపుత్రాణం ఏషం పక్షే జనార్దన. శ్రీకృష్ణ భగవానుడు తన సాహచర్యము నొసగిడి కారణమున విజయం సదా పాండుపుత్రులకే లభించగలదు. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచియుండునో అచ్చట లక్ష్మీదేవి సైతం నిలిచియుండును. ఏలయన లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడను ఒంటరిగా నివసింపదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖము చేయగలిగిన దివ్య ధ్వని సూచించినట్లుగా విజయము మరియు ఐశ్వర్యములనున్నవి అర్జునుని కొరకు వేచి ఉన్నవి. ఇదియేగాక మిత్రులిరువురు ఆసీనులై ఉన్న రథము అగ్నిదేవునిచి అర్జునునకు వసగబడినట్లది. ముల్లోకములలో అన్ని దిక్కులను అది జయించు సామర్థ్యమును కలిగి ఉన్నదని
ఈ విషయము సూచించుచున్నది. 1వ అధ్యాయం 15వ శ్లోకం. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మారుకోధర. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనేది తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడు ఘనకార్యమును చేయువాడు అగు భీముడు పౌండ్రమనడి తన మహాశంఖమును ఊదెను. భాష్యము. సర్వ ఇంద్రియములకు ప్రభువైనందునే శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు ఋషికేశుడు అని తెలుపబడినాడు. జీవులందరూ అతని అంశలు కావున జీవుల ఇంద్రియములు సైతం అతని ఇంద్రియముల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను కూర్చి తెలియలేనందున వారికి ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నిలిచి వారి ఇంద్రియములను నిర్దేశించుచుండును. కానీ అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశమును గూర్చుచుండును. శుద్ధ భక్తుని విషయమున అతడు ప్రత్యక్షముగా ఇంద్రియములను నియమించును. ఇచ్చట కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుని దివ్య ఇంద్రియములను ప్రత్యక్షముగా నియమించుటచే శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేకముగా ఋషికేశుడు అనే నామము వాడబడినది. వివిధ కార్యములను అనుసరించి భగవానుడు వివిధ నామములను కలిగి ఉండును. ఉదాహరణకు మధువనడి రాక్షసుని సంహరించుట వలన అతనికి మధుసూదన్ అనేది నామము కలిగెను. గోవులకు మరియు ఇంద్రియములకు అతడు ఆనందం నొసుగును కనుక గోవిందుడు అనే నామము కలిగెను. వసుదేవుని తనయుడై ఆవిర్భవించినందున వాసుదేవుడు అనే నామం కలిగెను. దేవికి దేవిని తల్లిగా అంగీకరించినందున దేవికి నందన అనే నామము కలిగెను. బృందావనమున యశోదకు బాల్యలీలను దర్శించే అవకాశం వచ్చినందున యశోద నందన అనేది నామం కలిగెను. స్నేహితుడైన అర్జునునకు సారథిగా వర్తించుట వలన పార్థసారథి అనే నామం కలిగెను. అదే విధముగా కురుక్షేత్ర రణంగమున అర్జునునకు నిర్దేశం వచ్చుట వలన ఋషికేశుడు అను నామం కలిగెను. వివిధ యజ్ఞముల నిర్వహణకు ధనము అవసరపడినప్పుడు దానిని సంపాదించుటలో అగ్రజునికి సహాయపడినందున ఈ శ్లోకమున అర్జునుడు ధనంజయునిగా తెలుపబడినాడు. అదే విధముగా భీముడు రుకోదరునిగా తెలుపబడినాడు. విపరీతముగా తినుటయేగాక దానికి తగినట్లుగా ఇడంబాసుని వధించుట వంటి ఘనకార్యములు చేయుటయే అందులో కారణము. ఈ విధముగా భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులు పూరించిన వారి ప్రత్యేక శంఖములు పాండవ సమీక్ష వీరులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షములో అట్టి గణతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. అనగా వారు రణమున ఓడిపోవట నిశ్చయింపబడి ఉన్నది. ఆ సందేశమే శంఖధ్వానముల ద్వారా ప్రకటింపబడినది. 1వ అధ్యాయం 16 నుంచి 18 శ్లోకం వరకు. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ కాశ్యక్ష పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటక్ష శాత్యకీక్ష పరాజితః ద్రౌపదో ద్రౌపదేయక్ష సర్వశ పృథివీపతే సౌభద్రక్ష మహాబాహు శంఖాన్ దద్మం పృథక్ పృథక్. భావార్థం. అనువాదం. ఓ రాజా, కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనడి తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషమనడి శంఖమును సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించగా గొప్ప విలుకాడైన కాశీరాజు యోధుడైన శిఖండి దుష్టద్యుమ్నుడు విరాటుడు జయంపరానటువంటి సాత్యకి ద్రుపదుడు ద్రౌపది తనయులు గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మున్నగు వీరులందరూ
తమ తమ శంఖములను పూరించిరి. భాష్యము: పాండుతనయులు మోసము చేయుట మరియు రాజసింహాసనమును తన పుత్రులు కట్టబెట్టి ఎత్తించుట ఎనడి అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయం కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు. కురువంశమంతయు ఆ మహారణమునందు సంహరింపబడు ననడి సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనములైన అభిమన్యుని వంటి వారి వరకు సర్వలు ప్రపంచ పలు దేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా అచ్చట నిలిచియుండిరి. వారందరూ నశింపనున్నారు. తన కుమారులు అనుసరించిన యుక్తి విధానము ప్రోత్సహించినందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోర విపత్తులు కారణమై ఉన్నాడు. 19 శ్లోకం. సఘోషోదార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయాత్ నవక్ష పృథివీం చైవ తుములోప్యునునాడయన్. అనువాదం: ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను. భూమి ఆకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయము బ్రద్దలు చేసెను. భాష్యము: దుర్యోధనుని సమక్షమున భీష్మాదుల శంఖధ్వానములు చేసినప్పుడు పాండుపక్షము వారి హృదయములు భేదింపబడలేదు. అట్టి సంఘటన లేవియను ప్రస్తావించబడలేదు. కానీ పాండవ పక్షం వారు కావించిన ధ్వనులతో ధృతరాష్ట్రుని తనయుల హృదయములు బ్రద్దలాయనని ఈ శ్లోకము తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణ భగవాను శరణుజొచ్చిన వాడు ఎట్టి ఘోర విపత్తునందైనను భయం నొందవలసిన అవసరం లేదు. 1వ అధ్యాయం 20వ శ్లోకం. అతా వ్యవస్థితాన్ దృష్ట్వా ధర్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదా మహామహీపతే. అనువాదం: ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా, వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను. భాష్యము: యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ఉపదేశములతో నిర్దేశితులైన పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనా వ్యూహము ధృతరాష్ట్ర తనయులకు దాదాపు పూర్తిగా నిరుత్సాహపరిచినదని పై వాక్యము ద్వారా అవగతమగుచున్నది. హనుమానుని రూపముచే చిహ్నితమైన అర్జునుని ధ్వజం విజయమునకు మరొక సూచన అయి ఉండెను. ఏలయన రామ రావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు రామునకు సహాయం చేయగా శ్రీరాముడు విజయం నొందెను. ఇప్పుడు రాముడు మరియు హనుమాలు ఇరువురును అర్జునునికి సహాయం చేయుటకై అతని రథమున ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరాముడే. అంతేగాక శ్రీరాముడు ఎచ్చట నుండునో అతని నిత్య సేవకుడైన హనుమానుడు మరియు నిత్య సతి అయిన సీతాదేవి అంటే లక్ష్మీదేవి అచ్చట నుందురు. కావున వాస్తవమునకు అర్జునుడు ఎట్టి శత్రువు నుండి భయం నొందుటకు కారణము లేదు. అన్నింటికీ మించి ఋషికేశుడైన శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనం చేయుటకు స్వయముగా ఉపస్థితుడై ఉండెను. ఈ విధముగా యుద్ధం నిర్వహించుటైనది విషయమున చక్కని సహాయము అర్జునులకు లభ్యమై ఉండెను. తన నిత్య భక్తిని కొరకు భగవానుడు ఏర్పరిచిన అట్టి శుభకరమైన పరిస్థితులు నిశ్చయముగా విజయమునకు సూచనలు కావించుచున్నవి. 1వ అధ్యాయం 21-22 శ్లోకం. అర్జున ఉవాచ సేనయోరుభైర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదిత్తా నిరీక్షేహం యోద్ధకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యా అస్మిన్ రణసముద్యమే. అనువాదం: అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా
యుద్ధం చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు మహాసంగ్రామమున నేను తలపడవలసిన వారిని గాంచగలుగుదును. భాష్యము: శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు దేవదేవుడైన తన నిర్హేతుక కరుణ వలన మిత్రుని సేవయందు నియుక్తుడయ్యను. తన భక్తుల ఎడ ప్రేమ చూపుటలో అతడెన్నడను విఫలత్వము నొందడు. కనుకనే అతడు ఇచ్చట అచ్యుతునిగా సంబోధింపబడినాడు. రథసారథిగా అతడు అర్జునుని ఆదేశములను అమలుపరచవలసి వచ్చును. ఆ విధముగా ననుచుటకు ఆ దేవదేవుడు సంకోచింపనందున అచ్యుతునిగా పిలువబడినాడు. తన భక్తుని కొరకు రథచోదకుని స్థానము గ్రహించినను అతన్ని దివ్య స్థితికి ఎన్నడను భంగం రాదు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవదేవుడే, ఇంద్రియాధిపతి అయిన ఋషికేశుడే భగవానుడు. మరియు అతని సేవకుని నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు సదా భగవానునికి సేవను గూర్చు సంసిద్ధుడైయుండును. అదే విధముగా భగవానుడు సైతం భక్తునికి ఏదియో కొంత సేవ గూర్చిడి అవకాశం కొరకై వేచియుండును. ఆదేశము లొసుగువానిగా తాను ఆజ్ఞల నొసుగుట కన్నను శుద్ధ భక్తుడైన వాడు తనను ఆజ్ఞాపించు స్థానమును గైకొనినచో అతను మిక్కిలి ముదమందును. వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞాపాలకులే. ఆజ్ఞాపించుట అతనికి అధికులెవరూ లేరు. కానీ తనను శుద్ధ భక్తుడైన వాడు ఆజ్ఞాపించుట తటస్థించినప్పుడు ఆ దేవదేవుడు దివ్య ఆనందమును అనుభవించును. అయినప్పటికీ అన్ని పరిస్థితుల యందును అతడు అచ్యుతుడైన ప్రభువే అయ్యున్నాడు. భగవానుని శుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో మరియు సోదరులతో యుద్ధం చేయగోరలేదు. కానీ ఎటువంటి శాంతిమయ రాయబారమునకు సైతం సమ్మతింపని దుర్యోధనుని మొండితనము వలననే అతడు యుద్ధరంగమునకు బలవంతముగా రావాల్సి వచ్చెను. కనుకనే యుద్ధరంగమునందు ఏ ప్రముఖులు ఉపస్థితులై ఉండిరా అని కాంచుటలో అతడు ఆతురతను కలిగి ఉండెను. రణరంగమున శాంతి యత్నములు చేయుతున్న ప్రశ్న లేకున్నను వారిని అతడు తిరిగి చూడగోరెను. అంతేగాక అవాంఛితమైన యుద్ధము వైపుకు వారెంత మొగ్గు చూపి ఉండిరో అతడు గాంచగోరెను. 1వ అధ్యాయం 23వ శ్లోకం. యోష్యమానానవేక్షాహం యాయేతేత్ర సమాగతః దాతరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియశిఖిష్యవ. అనువాదం: దుష్టబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధం నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూసేదను. భాష్యము: తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయమున దుష్ట ప్రణాళిక ద్వారా పాండవుల రాజ్యమును దుర్యోధనుడు హరింపగోరినట బహిరంగ రహస్యము. అనగా దుర్యోధనుని పక్షమున చేరిన వారందరూ అతని లక్షణములను పోలిన వారే. యుద్ధ ఆరంభమునకు పూర్వము రణరంగమున వారిని అర్జునుడు గాంచదలచెను. వారెవరని తెలుసుకుంటే గాని వారితో శాంతి మంతనములు జరిపేటి భావన అర్జునునికి లేదు. తన చెంతనే శ్రీకృష్ణ భగవానుడు ఉపస్థితుడై ఉన్నందున విజయమును గూర్చి సంపూర్ణ విశ్వాసమున్నను. తాను తలపడవలసి ఉన్న వారి బలమును అంచనా వేయుటకు అర్జునుడు వారిని చూడగోరినట్టు ఒక ముఖ్య విషయమే. 1వ అధ్యాయం 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరు భైర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. అనువాదం: సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరు పక్షపు సేనల నడుమ నిలిపెను. భాష్యము: ఈ శ్లోకమునందు అర్జునుడు గుడాకేశునిగా సంబోధింపబడినాడు. గుడాక మనగా నిద్ర అని భావము. అట్టి నిద్రను జయించిన వాడు గుడాకేశునిగా పిలువబడును. నిద్ర అనగా అజ్ఞానమని భావము. అనగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని సఖ్యం కారణమున నిద్ర మరియు అజ్ఞానం రెండింటినీ జయించెను.
కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలం సైతం మరిచి ఉండలేదు. ఏలైనా అదే భక్తుని లక్షణము. నిద్ర ఎందైనను లేదా మెలకువ ఎందైనను భక్తుడెన్నడను శ్రీకృష్ణ నామ రూప గుణ లీల స్మరణములను మరవడు. ఆ విధముగా కృష్ణ భక్తుడు శ్రీకృష్ణుని నిరంతరము తలుచుచు నిద్ర మరియు అజ్ఞానం రెండింటినీ సులభముగా జయింపగలుగును. ఇదియే కృష్ణ భక్తి రసాభావనము లేదా సమాధి అని పిలువబడుచున్నది. ఋషికేశునిగా లేదా ప్రతి జీవి యొక్క ఇంద్రియముల నిర్దేశకునిగా శ్రీకృష్ణ భగవానుడు ఇరు సేనల నడుమ రథం నిలుపమనేది అర్జునుని ప్రయోజనమును అవగతం చేసుకొనెను. కనుకనే అతడు ఆ విధముగా నొనర్చి ఈ క్రింది విధముగా పలికెను. 1వ అధ్యాయం 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహిక్షితాం ఉవాచ పార్థ పశ్చాత్తాన్ సమవేతాన్ కురునితి. అనువాదం. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు ఓ పార్థ, ఇచ్చట కూడినటువంటి కురువంశులందరినీ గాంచము అని పలికెను. భాష్యము. సకల జీవుల యందున్న పరమాత్మగా శ్రీకృష్ణుడు అర్జునుని మనసులోని ఆలోచనలను అవగతం చేసుకొనగలిగాను. ఈ సందర్భమున ఉపయోగింపబడిన ఋషికేశుడు అనేది పదము ఆ దేవదేవుడు సమస్తము నెరుగునని సూచించుచున్నది. పార్థ అంటే కుంతి తనయుడు లేదా పృథాతనయుడు అనేది పదము సైతం అర్జునుని విషయమున ప్రాధాన్యం కలిగి ఉన్నది. పృథ తన తండ్రి యొక్క వసుదేవుని సోదరి తనయుడు కనుకనే తాను సారథి ఎగుటకు అంగీకరించితనని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు మిత్రునిగా తెలియజేయగోరెను. ఇక కురువంశీయులను గాంచము అని అర్జునునితో శ్రీకృష్ణుడు పలుకుటలో ఉద్దేశమేమి? యుద్ధం అచ్చటనే నిలిపివేయవలనని అర్జునుడు కోరిన ఏమి? తన మేనత్త కుమారుడైన అర్జునుని నుండి అట్టి విషయమును శ్రీకృష్ణుడు ఎన్నడూనూ ఊహించి ఉండలేదు. ఈ విధముగా అర్జునుని మనసును శ్రీకృష్ణుడు స్నేహపూరిత ఆశ ధోరణిలో దర్శించను. ఒకటో అధ్యాయం 26వ శ్లోకం. తత్ర పశ్చాస్థితాన్ పార్థ పితॄన్ హత పితామహాన్ ఆచార్యాన్ తులాన్ వాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా శ్వశురాన్ సుహృదాశ్చైవ సేనయోరుభయోరపి. అనువాదం. ఇరుపక్షపు శ్రేణుల నడమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచను. భాష్యము. రణరంగమునందు అర్జునుడు సమస్త బంధువులను గాంచను. తన తండ్రి కాలం నాటి భూరిశ్రవుని వంటి వారిని, తాతలైన భీష్ముడు మరియు సోమదత్తులను, ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు మరియు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి స్నేహితులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు గాంచెను. పలువురు మిత్రులను గూడియున్న సైన్యమును సైతం అతడు చూడగలిగాను. 1వ అధ్యాయం 27వ శ్లోకం. తాన్ సమీక్ష కౌంతేయ సర్వాన్ నవవస్థితాన్ కృపయా పర్యావిష్టో విషిధన్నిధమబ్రవీత్. అనువాదం. నానావిధ బంధువులను, స్నేహితులను కాంచినంతట కుంతితనయుడైన అర్జునుడు కరుణను కూడినవాడై ఈ విధముగా పలికెను. 1వ అధ్యాయం 28వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమాం స్వజనం కృష్ణం యూస్తం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. అనువాదం.
శ్రీకృష్ణ భగవానుని ఎడ నిష్కపటమైన భక్తి కలవాడైనను దివ్య పురుషుల యందు లేదా దేవతల యందు గోచరించు సమస్త సద్గుణములు కలిగిన వాడి అర్జునుడు ఇలా పలికెను. భాష్యము: శ్రీకృష్ణ భగవానుని ఎడ నిష్కపటమైన భక్తి కలవాడైనను దివ్య పురుషుల యందు లేదా దేవతల యందు గోచరించు సమస్త సద్గుణములను కలిగి ఉండును. కానీ అభక్తుడైన వాడు విద్య మరియు సంస్కృతుల ద్వారా ఎంతటి లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ భగవద్గుణములు లోపించి ఉండును. తమలో తాము యుద్ధం చేయుటకు సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను కాంచినంతనే అర్జునుడు వారి ఎడ దయాపూర్ణ హృదయుడయ్యను. తన సైనికులకు సంబంధించినంత వరకు అతడు వారి ఎడ మొదటి నుండి కరుణను కలిగి ఉండెను. అంతేగాక ప్రతిపక్షపు సైనికుల ఎదుట వారి నిశ్చయమైన మరణమును వీక్షించును కరుణాభావమును పొందెను. అతడు ఆ విధముగా తలుచుచుండు శరీర అవయములు కంపించెను, నోరు ఎండిపోయెను. వారి యుద్ధ ఉత్సాహముగాంచి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యను. దాదాపు రాజవంశమంతయు అర్జునుని రక్త సంబంధికులు అతనితో యుద్ధం చేయు అరుదించెను. కరుణాపూర్ణుడైన అర్జునుని ఈ విషయము ఉద్విగ్నపరచెను. ఇచట తెలపబడినప్పటికీ అతని శరీర అవయములు కంపించుట, నోరు ఎండిపోవటయేగాక అతడు కరుణాపూర్ణుడై రోధించుచుండనయు ఎవరైనా ఊహించగలరు. అర్జునుని యందలి ఇట్టి లక్షణములు అతని మృదు హృదయము వలననే కలిగినవి కానీ శక్తిహీనుట వలన కాదు. అట్టి మృదు హృదయము శుద్ధ భక్తుని ముఖ్య లక్షణము కావునని భాగవతం యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది. యశస్తి భక్తి భగవతి అకించన సర్వైర్గుణైస్తత్ర సమాశతి సురా హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథేన సతి ధావతో బహి. దేవుడైన శ్రీకృష్ణుని యందు అకుంఠితమైన భక్తి గలవాడు దేవతల సర్వ శుభ లక్షణములను కలిగి ఉండును. కానీ అభక్తుడైన వాడు కేవలం తుక్షములైన లౌకిక యోగ్యతలనే కలిగి ఉండును. అట్టి అభక్తుడు మానసిక స్థాయిలో వర్తించుచు భౌతిక శక్తికి ఆకర్షితుడొకటే అందులకు కారణము. భాగవతం 5 స్కందం 18 అధ్యాయం 12 శ్లోకంలో చదవడం జరిగింది. 1వ అధ్యాయం 29వ శ్లోకం. వేపతుక్ష శరీరే మే రోమహర్ష జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ తెక్చేవా పరిదహ్యతే. అనువాదం: నా దేహమంతియు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనుస్సు నా చేతి నుండి జారిపోవచున్నది, నా చర్మం మండిపోవచున్నది. భాష్యము: 2 విధములైన దేహ కంపనములు కలవు. అదే విధముగా రోమాంచితమొగటు కూడా 2 విధములు. అటు విషయము ఆధ్యాత్మిక తన్మయత్వంలో కానీ భౌతిక పరిస్థితి ఎందు తీవ్ర భయములతో కానీ కలుగుచుండును. దివ్య అనుభవమునందు భయమన్నది ఉండదు. ఇట్టి పరిస్థితిలో అర్జునుని యందు గోచరించు లక్షణములు ప్రాణహాని ఎనడి భౌతిక భయం వలన కలుగుచున్నవి. అతని ఇతర లక్షణముల నుండి సైతము ఇది ప్రతీతమగుచున్నది. ప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు చేతి నుండి జారిపోవునంతగా అతడు అసహనం పొందెను. హృదయము మండుచున్న కారణమున చర్మము సైతం మండుచున్న భావనను పొందెను. ఇవి ఎన్నీను జీవితపు భౌతిక భావన వలనే కలిగినట్టివి. 1వ అధ్యాయం 30వ శ్లోకం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనా నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. అనువాదం:
భాష్యము నేనిప్పుడు ఏమాత్రము నిలబడలేకపోచున్నాను. నన్ను నేనే మర్చిపోవచున్నాను. నా మనసు చలించుచున్నది. ఓ కృష్ణ, కేశి సంహారి, కేవలం విపరీతములననే నేను గాంచుచున్నాను. భాష్యం: అసహనత కారణమున అర్జునుడు యుద్ధరంగమున నిలువ అశక్తుడై ఉండెను. ఈ మనోదుర్బలత వలన అతడు తననే మర్చిపోవచుండెను. భౌతిక విషయముల ఎడ అధిక ఆసక్తి ఎనది మనుజుని అట్టి భ్రాంతిమయ స్థితి యందు నిలుపును. భయం ద్వితీయాభినివేశతాత్. భాగవతము 11 స్కందం 2 అధ్యాయం 37 శ్లోకం. భౌతిక పరిస్థితులచే తీవ్రమగు ప్రభావితులైన వారి యందు అట్టి భయము మరియు మానసిక అస్థిరత కలుగుచుండెను. అర్జునుడు యుద్ధరంగమునందు బాధమయమైన విపరీతములనే దర్శించసాగాను. శత్రువులపై విజయం సాధించినను అతడు ఆనందం పొందలేనట్లుగా నుండెను. ఇచ్చట నిమిత్తాని, విపరీతాని అను పదములు ప్రాముఖ్యమును కలిగి ఉన్నవి. మనుజుడు తన ఆకాంక్షలలో కేవలం విఫలత్వమునే కాంచినప్పుడు నేనిచ్చట ఎందుకున్నాను అని తలపోయును. సాధారణముగా ప్రతి ఒక్కరూ తన యందు మరియు తన స్వీయ క్షేమమునందు ప్రియమును కలిగి ఉందరు. భగవానుని యందు ఎవరిని ప్రియమును కలిగి ఉండరు. ఇచ్చట శ్రీకృష్ణ సంకల్పమున అర్జునుడు తన నిజ లాభము నెడ జ్ఞాన శూన్యతను ప్రదర్శించుచున్నాడు. ప్రతి ఒక్కరి నిజ లాభము స్వార్థగతి విష్ణువు లేదా శ్రీకృష్ణుని ఎందే కలదు. బద్ధజీవుడు ఈ విషయమును మరుచుట చేతని భౌతిక క్లేశములను అనుభవించును. రణరంగమునందు లభించేటి విజయము తన దుఃఖ కారణమే కాగలదని అర్జునుడు తలపోషను. 1వ అధ్యాయం 31 శ్లోకం. నచ శ్రేయోని పశ్యామి హత్వా స్వజన మహావే నా కాంక్షి విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. అనువాదం: ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సును కలుగగలదో నేను కాంచలేకున్నాను. తదనంతర విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. భాష్యము: మనుజుని నిజలాభము విష్ణువు లేదా కృష్ణుడు నందే కలదని తెలియక బద్ధజీవులు దేహ పరబంధముల ఎడ ఆకర్షితులగుదురు. వాటి యందు తాము ఆనందం పొందగలమని వారు అభిలషింతురు. జీవితపు అట్టి అందమయ భావనలో వారు భౌతిక సుఖమునకు హేతువులైన వాటిని సైతం మరిచిపోవదురు. ఇచ్చట అర్జునుడు క్షత్రియ ధర్మమును మరిచినట్లుగా తోచుచున్నది. శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములో రణరంగమునందు మరణించు క్షత్రియుడు మరియు ఆధ్యాత్మిక అనుభవం కొరకే అంకితమైన సన్యాసినిడి ఇరువురు శక్తివంతమును మరియు తేజోమయమును ఆగు సూర్యమండలమును ప్రవేశింప యోగ్యులు కాగలరని తెలుపబడినది. బంధువుల మాట అటుంచి శత్రువులను వధించుటకు సైతం అర్జునుడు విముఖుడై ఉండెను. బంధువులను చంపుట వలన తనకు జీవితమున సుఖము లభింపదని అతడు భావించెను. కనుకనే ఆకలి లేనివాడు వంట చేయుటకు నిరాకరించే రీతి అతడు యుద్ధం చేయుటకు ఇచ్చగింపలేదు. ఇప్పుడు అతడు వనముకేగి వ్యర్థముగా ఒంటరి జీవితమును గడప నిశ్చయించుకొనెను. శత్రువునిగా జీవన అర్థమై అతనికి ఒక రాజ్యం అవసరము. ఏలయన క్షత్రియులు ఇతర ఏ వృత్తులు ఎందును నియుక్తులు కాజాలరు. కానీ ప్రస్తుతము అర్జునుడు రాజ్యమును కలిగి లేడు. జ్ఞాతులలో మరియు సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యమును తిరిగి పొందుట ఒక్కటే రాజ్యమును పొందుటకు అర్జునునికి అవకాశమై ఉండిను. కానీ ఆ విధముగా వనర్చుటకు అతడు ఇష్టపడలేదు. కనుకనే ఒంటరిగా విఫల జీవితమును గడుపుటకు వనము కేగుట ఒక్కటే తనకు తగినదని అతడు భావించెను. 1వ అధ్యాయం 32వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషమర్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ
ता इमेव स्थिता युद्धे प्राणं त्यक्त्वा धनानि च आचार्य पितरा पुत्रा तथैवा च पितामहा मातुला श्वशुरा पौत्रा शाला समं दिनस्तदा एतन्न हन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदना अपि त्रैलोक्यराज्यस्य हेतो किं न महे कृते निहत्या दातराष्ट्राणां का प्रीति జనార్దన. అనువాదం: ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును సైతం కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధమున నిలిచియుండగా ఆ రాజ్యతుల వలన మా కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమాములు, మామలు, మనమళ్ళు, భావమరుదులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులైన నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలెను? ఓ జనార్దన, ఈ దరిద్రి విషయములను అటుంచి ముల్లోకములను పొందినాను. నేను వారితో యుద్ధం చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందము పొందగలము. భాష్యము: గోవులకు మరియు ఇంద్రియములకు శ్రీకృష్ణుడు ఆనందధేయమైన కారణమున అతనిని అర్జునుడు ఇచ్చట గోవింద అని సంబోధించినాడు. ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తనను ఆనందింపబరచగలదో శ్రీకృష్ణుడు ఎరగవలనని సూచించుచున్నాడు. కానీ మన ఇంద్రియ తృప్తి కొరకై గోవిందుడు నిర్దేశింపబడలేదు. అయినప్పటికీ ఆ గోవిందుని తృప్తిపరచుట యత్నించినచో అప్రయత్నముగా మనము కూడా తృప్తి నొందగలము. ప్రతి ఒక్కరూ తమ ఇంద్రియములను తృప్తిపరచవలనని వాంఛింతురు మరియు అట్టి ఆనందమును భగవానుడు వసగవలననియు కోరుదురు. కానీ భగవానుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే వారికి ఇంద్రియ భోగము నొసుగును, కానీ వారు కోరినంత కాదు. కానీ మనుజుడు అట్లుగాక భిన్న మార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియములు తృప్తిని కోరకుండా గోవిందుని ప్రియము కొరకే యత్నించినప్పుడు అతని కరుణచే సమస్త కోరికలు పూర్ణం చేసుకొనగలడు. తన జాతి మరియు కుటుంబ సభ్యుల ఎడ అర్జునుడు కనబరిచిన ప్రగాఢ అనురాగమునకు వారి ఎడ అతని గల సహజ కరుణయే కొంత కారణమై ఉన్నది. కనుకనే అతడు యుద్ధమునకు సిద్ధపడలేదు. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ ధన సంపత్తులను బంధుమిత్రులకు ప్రదర్శింపవలనని తలుతురు. బంధుమిత్రులందరూ యుద్ధమును మరణింతురు. కావున యుద్ధ విజయము తదుపరి తన సంపదను వారితో కలిసి పంచుకొనజాలనని అర్జునుడు భీతి చెందెను. లౌకిక జీవనమునందలి భావములు ఈ విధముగానే ఉండును, కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనటిది. భక్తుడు సదా భగవానుని కోరికలను పూర్ణం చేయవలనని కోరును. కనుక ఆ దేవదేవుని సేవ కొరకు అతడు అంగీకరించినచో అన్ని విధములైన సంపదలను స్వీకరించను. భగవానుడు అంగీకరింపనచో ఆ భక్తుడు చిల్లిగవనైనను తాగరాదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని చంపవలసియే వచ్చినచో కృష్ణుడే స్వయముగా వారిని సంహరింపవలనని అతడు కోరెను. యుద్ధరంగమునకు అర్థించక పూర్వమే శ్రీకృష్ణుడు వారిని సంహరించిండననియు మరియు తాను కేవలం శ్రీకృష్ణుని పనిముట్టుగా కావలసి ఉన్నదని ఈ క్షణమున అర్జునుడు తెలియకున్నాడు. ఈ సత్యము రాబో అధ్యాయములలో తెలుపబడినది. భగవానుని సహజ భక్తుడైన కారణమున అర్జునుడు తన దుష్ట జ్ఞాతుల ఎడ మరియు సోదరుల ఎడ ప్రతిక్రియ చేయగోరలేదు. కానీ వారిని వధింపవలననుట శ్రీకృష్ణుని సంకల్పమై ఉండెను. భగవద్భక్తుడైనను దుష్టుని ఎడ ప్రతీకారం చేయడు. కానీ భక్తుల ఎడ దుష్టులు కావించు తప్పిదమును మాత్రం భగవానుడు సహింపడు. భగవానుడు తన విషయమున ఎవరైనాను క్షమింపగలడు, కానీ భక్తులకు హాని కూర్చిన వానిని మాత్రం క్షమింపడు. కనుకనే అర్జునుడు క్షమింపగోరినను దుష్టులను దూనుమాడుటకి శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయుడై ఉండెను. 1వ అధ్యాయం 36వ శ్లోకం. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వేతానాతతాయన తస్మన్నర్హ వయం హంతం దాతరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా
సుఖినా శ్యామ మాధవ. అనువాదం: ఇటు దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితం కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణ, స్వజనమును చంపుట వలన మా కలుగు లాభమేమి? ఆ కార్యముచి మేము ఎట్లు సుఖమును పొందగలము? భాష్యము: వేద నిర్దేశం అనుసరించి 6 రకముల దుర్మార్గులు కలరు. వారే విషము పెట్టువాడు, ఇంటికి నిప్పు పెట్టువాడు, ఆయుధములతో దాడి చేయువాడు, ఇతరుల ధనమును దోచెడివాడు, ఇతరుల స్థలం ఆక్రమించువాడు, పరుల భార్యను చెరపట్టేవాడు. అట్టి దుర్మార్గులను శీఘ్రమే సంహరింపవలెను. వారి సంహారముచి ఎట్టి పాపము కలగదు. అట్టి దుర్మార్గుల వద సామాన్య వ్యక్తికైనను సరైన కార్యమే. కానీ అర్జునుడు సామాన్య వ్యక్తి కాదు. సాధు స్వభావమును కలిగి ఉన్న కారణమున వారి ఎడ అతడు సాధు స్వభావం వర్తించదలచను. అయినను అటువంటి సాధువర్తనము క్షత్రియునకు సంబంధించినది కాదు. రాజ్యమును పాలించు బాధితాయుతుడైన రాజు సాధు స్వభావమును కలిగి ఉండవలెను, కానీ పిరికివాడై ఉండకూడదు. ఉదాహరణమునకు శ్రీరామచంద్రుడు సాధు స్వభావమును కలిగి ఉండెను. కనుకనే నేటికిని జనులు రామరాజ్యమున వసింపవలనని తహతహలాడుచున్నారు. శ్రీరాముడు ఎన్నడూనూ పిరికితనమును ప్రదర్శింపలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు రాముని ఎడ దుర్మార్గతను ప్రదర్శించెను. అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలో అసమానమైన విధముగా అతని గుణపాఠం చెప్పాను. కానీ అర్జునుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, స్నేహితులు, బంధువులు, పుత్రులు, మనమళ్ళు మొదలైన అతని బంధువర్గం వారే. కనుకనే సాధారణ దుర్మార్గముల ఎడ చూపవలసినటువంటి తీవ్ర చర్యను తాను వారి ఎడ తీసుకొనరాదని అర్జునుడు భావించెను. అదీనుగాక సాధువులైన వారు క్షేమ గుణము కలిగి ఉండవలెనని తెలియజేయబడుచున్నది. సాధువులైన వారికి అటు నిర్దేశములు రాజకీయ అత్యవసర పరిస్థితుల కన్నాను అత్యంత ముఖ్యమైనవి. స్వజనమును రాజకీయ కారణములచే చంపుటకు బదులు వారిని ధర్మము మరియు సాధువర్తనము దృష్ట్యా క్షమించుటయే ఉత్తమమని అర్జునుడు భావించెను. కనుకనే అశాశ్వతమైన దేహశౌక్యము కొరకు అట్టి సంహారము లాభదాయకం కాదని అతడు తలచెను. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు శౌక్యము శాశ్వతం కానప్పుడు తాను తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని స్వజన సంహారం ద్వారా ఏల పణముగా పెట్టవలెను. అర్జునుడు శ్రీకృష్ణుని ఇచ్చట మాధవ అని సంబోధించుట యందు ఒక ప్రాముఖ్యం కలదు. అంత్యమున ఆ శుభమునే కలుగు చేయు కార్యమునందు తన శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి భర్తగా నియుక్తిని చేయరాదని అర్జునుడు ఆ దేవదేవుని తెలియజేయగోరెను. అయినను వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి ఆ శుభములను కలుగజేయడు. అట్టి ఎడ తన భక్తులకు అట్టి పరిస్థితులను కలిగించడని వేరుగా తెలపనవసరం లేదు. 1వ అధ్యాయం 37వ శ్లోకం 38వ శ్లోకం. యద్యపేతేన పశ్యంతి లోభోపహతచేతసా కులక్షయా కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నాజ్ఞాయమస్మాభి పాపదస్మా నివర్తితుం కులక్షయా కృతం దోషం ప్రపశ్యతి జనార్దన. అనువాదం: ఓ జనార్దన, లోభపూర్ణ చిత్తం కలిగిన వీరందరూ కుల సంహారమునందు కానీ బంధువులతో కలహమునందు కానీ దోషమును గాంచుకున్నను వంశనాశనమునందు దోషము గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులను కావలను. భాష్యము: ప్రతిపక్షం వారు ఆహ్వానించినప్పుడు చతురుడైన వాడు యుద్ధం చేయుటకు కానీ జూదమాడుటకు కానీ నిరాకరింపరాదు. కావున అట్టి నియమము అనుసరించి అర్జునుడు యుద్ధం నొనరించుట నిరాకరింపరాదు.
దుర్యోధనుని పక్షం వారిచే అతడు యుద్ధమునకు ఆహ్వానింపబడి అందుకు కారణం. కానీ అటు యుద్ధ పంతపు ప్రభావములను ప్రతిపక్షం వారు చూడజాలకున్నారని అతడు భావించెను. కానీ అతడు ఆ దుష్ట ప్రభావములను గాంచగలిగినందున ప్రతిపక్షం వారి పంతమును అంగీకరింపలేకపోయాను. ఫలితము శుభకరమైనచో నియమమును ఖచ్చితముగా పాటింపవచ్చును. కానీ ఫలితం విరుద్ధముగా నున్నప్పుడు ఎవరునూ దాని కట్టుబడజాలరు. ఈ విధమైన మంచి చెడ్డలను ఆలోచించి అర్జునుడు యుద్ధం చేయరాదని నిశ్చయించుకొనెను. భగవద్గీత 1వ అధ్యాయం 39వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యాంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్ణ అధర్మో బిభవత్యుత. అనువాదం: కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. భాష్యము: వంశమునందలి వారు సక్రమముగా వృద్ధి నొంది ఆధ్యాత్మిక విలువలను సంతరించుకొనుటకై సహాయపడుటకు పలు ధర్మ నియమములు వర్ణాశ్రమ పద్ధతి యందు కలవు. జన్మ మొదలుగా మృత్యు వరకు గల అట్టి అనేక శుద్ధి కర్మలకు వంశంలోని పెద్దలు బాధ్యతను వహింతురు. కానీ ఆ పెద్దల మరణం పిమ్మట అతి వంశాచారములు నిలిచిపోయి మిగిలిన వంశం వారు అధర్మమగు అలవాట్లను వృద్ధి చేసుకునే అవకాశం కలదు. తద్వారా ఆధ్యాత్మిక ముక్తికి వారు అవకాశం కోల్పోగలరు. కనుకనే ఏ ప్రయోజనం కొరకైనను వంశ పెద్దలను వధింపరాదు. 1వ అధ్యాయం 40వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియా శ్రీషు దుష్ణాసు వర్ష్ణేయ జాయతే వర్ణశంకర. అనువాదం: ఓ కృష్ణ, వంశమునందు అధర్మము ప్రబలమగుట వలన కుల స్త్రీలు చెడిపోవదురు. ఓ వృష్ణివంశ సంజాతుడా, అట్టి కుల స్త్రీలు పతనం వలన అవాంఛనీయ సంతానం వృద్ధి నొందును. భాష్యము: జీవితమునందలి శాంతికి, అభివృద్ధికి, ఆధ్యాత్మిక ఉన్నతికి మానవ సంఘమునందలి సత్ప్రవర్తన కలిగిన జనులే మూల ఆధారము. దేశము మరియు జాతి యొక్క ఆధ్యాత్మిక పురోగతి కొరకు సంఘమునందు సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొని ఉండు రీతిలో వర్ణాశ్రమ ధర్మములు ఏర్పాటు చేయబడినవి. అటువంటి జనబాహుల్యము స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడి ఉండును. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశమున్న రీతిగానే స్త్రీలు సైతం పతనమొగటకు అవకాశం కలదు. కనుకనే పిల్లలకు మరియు స్త్రీలకు కుటుంబ పెద్దల రక్షణము అవసరము. వివిధ ధర్మ ఆచరణములందు నియుక్తులగుట ద్వారా స్త్రీలు పెడదారి పట్టుకొందురు. చాణక్య పండితుని అభిప్రాయం ప్రకారము స్త్రీలు సాధారణముగా తెలివి కలవారు కానందున నమ్మకముంచదగిన వారు కాదు. కనుకనే ధర్మ కార్యములకు సంబంధించి వంశాచారములు వారికి సదా వ్యాపకం కలిగించవలెను. ఆ విధముగా వారి పాతివ్రత్యము మరియు భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యత కలిగిన సత్ప్రజనులకు జన్మనొసగలరు. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనప్పుడు స్త్రీలు సహజముగా కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలియుదురు. ఆ విధముగా అవాంఛిత జనబాహుల్యము వృద్ధి చేయుచు జరత్వము ప్రబలమగును. బాధ్యతారహితులైన పురుషులు కొందరు అటువంటి జారత్వమునే ప్రోత్సహించుచుందురు. అంతటా సంగమున అవాంఛిత సంతానము పెచ్చు పెరిగి యుద్ధములకు మరియు అశాంతికి దారితీయును. 1వ అధ్యాయం 41వ శ్లోకం. శంకరో నరకై ఐవ కుల జ్ఞానం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా. అనువాదం:
అవాంఛిత సంతానం వృద్ధి జొగట వలన కుటుంబము వారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికి నరకం సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు. భాష్యము. కర్మకాండ విధుల ప్రకారము వంశపితరులకు నియమానుసారముగా పిండోదకములు అర్పించవలసిన అవసరం ఉన్నది. అట్టి అర్పణము విష్ణువు యొక్క అర్చనము ద్వారా చక్కగా వనరించబడగలదు. ఏలయన విష్ణువునకు అర్పించిన ఆహారమును భుజించుటైనది కార్యము మనుజుని అన్ని రకములైన పాపముల నుండి ముక్తిని చేయగలదు. కొన్ని మార్లు వంశపితరులు పలు విధములైన కర్మఫలముల కారణమున తప్పించుచుండవచ్చును. ఇంకొన్ని మార్లు వారికి స్థూల దేహము సైతం లభింపక పిశాచములుగా సూక్ష్మదేహము నుండి బలవంతముగా నిలవలసి వచ్చును. కానీ వంశీయులచే భగవత్ప్రసాదము ఆ పితరులకు అర్పింపబడినప్పుడు వారి పిశాచ రూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవన స్థితుల నుండి విడుదలను పొందగలరు. పితరులకు వనర్చబడి అట్టి సహాయము వాస్తవమునకు ఒక వంశాచారము. భక్తియుత జీవనమునందు నిలవనివాడు అటువంటి కర్మకాండ తప్పక వనరింపవలెను. కానీ భక్తియుత జీవనమునందు నిలిచినవాడు అట్టి కర్మలను వనరింపవలసిన అవసరం లేదు. కేవలం భక్తియుత సేవ నిర్వహించుట ద్వారా మనుజుడు లక్షలాది పితృదేవతలనైనను సర్వ విధములైన దుఃఖముల నుండి ముక్తులను చేయగలడు. ఈ విషయమే శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 41వ శ్లోకం నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది. దేవర్షి భూతాప్తనృణాం పితృణాం న కింకరో నాయ మృణిచ రాజాన్ సర్వత్మనా యా శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. సర్వ విధములైన ధర్మములను త్యజించి ముక్తినోషిగడి ముకుందుని చరణ పద్మాశ్రయ శరణమున నిలిచినవాడు మరియు చేపట్టిన మార్గమునందు పూర్ణ శ్రద్ధాలువైన వాడు దేవతలకు కానీ ఋషులకు కానీ జీవులకు కానీ కుటుంబము వారికి కానీ పితృదేవతలకు కానీ రుణపడి ఉండడు. వారి ఎడ అతనికి ఎట్టి విధులు కానీ బాధ్యతలు కానీ లేవు. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవ ద్వారా అట్టి సమస్త బాధ్యతలు అప్రయత్నముగా పూర్ణం కావింపబడుచున్నవి. భగవద్గీత 1వ అధ్యాయం 42వ శ్లోకం. దోషైరేతై కులజ్ఞానం వర్ణశంకరకారకై ఉత్సాధ్యంతి జాతి ధర్మ కులధర్మాక్ష శాశ్వత. అనువాదం. ఆచారమును నశింపజేసి దుష్ట సంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. మానవుడు తన చరమ లక్ష్యమైన ముక్తిని బడియు రీతిలో మానవ సంఘపు 4 వర్ణముల వారి కర్మలు అంటే కుటుంబ సంక్షేమ కార్యములతో సహా నిర్ణయింపబడినవి. అవి సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మముచే నిర్దేశింపబడినవి. కనుకనే బాధ్యతారహితులైన నాయకులచే సనాతన ధర్మ విధానము విచ్ఛిన్నముగా గావింపబడినప్పుడు సంఘములో అయోమయ స్థితి ఏర్పడును. తత్ఫలితముగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మరిచిపోవదురు. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడుదురు. వారిని అనుసరించు జనులు నిక్కముగా అయోమయ స్థితిన పడగలరు. భగవద్గీత 1వ అధ్యాయం 43వ శ్లోకం. ఉత్పన్న కుల ధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నీతం వాసో భవాతీత్యానుశుశ్రుమా. అనువాదం. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసం చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని. భాష్యము. అర్జునుడు ఇచ్చట తన వాదమునకు స్వానుభవమును గాక ప్రామాణికుల ద్వారా వినియున్న విషయమును ఆధారం చేసుకొనెను. వాస్తవ జ్ఞానమును స్వీకరించుటకు అదియే సరైన మార్గము.
జ్ఞానమునందు ఇదివరకే స్థితుడైనట్టి సరైన వ్యక్తి యొక్క సహాయం లేనిదే ఎవరును వాస్తవ జ్ఞానపు ముఖ్య అంశమును అవగతం చేసుకొనలేరు. మరణమునకు పూర్వమే స్వీయ పాపకర్మలకు ప్రాయశ్చిత్తమును చేసుకునేది ఒక విధానము వర్ణాశ్రమ పద్ధతి ఎందు కలదు. సదా పాపకర్మల యందే నియుక్తులైన వారు ప్రాయశ్చిత్తముగా పిలువబడు ఆ విధానమును తప్పక అనుసరింపవలెను. ఆ విధముగా చేయని ఎడల పాపకర్మల ఫలితముగా వారు దుర్భర జీవనమునకై నరకలోకములకు ఏగవలసి వచ్చును. భగవద్గీత 1వ అధ్యాయం 44వ శ్లోకం. అహో బత మహత్పాపం కర్తం వ్యవసితా వయం యద్ రాజ్యశుకలోభేన హంతుం స్వజనముద్యతా. అనువాదం: అహో, ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము! రాజ్యసుఖమును అనుభవించవలనని కోరికతో మేము స్వజనమును చంపగోరుచున్నాం. భాష్యము: స్వార్థపూరిత భావములతో ప్రేరేపింపబడే మనుజుడు కొన్ని మార్లు సొంత సోదరుడు, తండ్రి లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు ఒడిగట్టును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలు పలుగలవు. కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనందున నీతి నియమములను గూర్చిన పూర్తి ఎరుకగలిగి అట్టి కార్యములు జరగకున్నట్లుగా గాంచెను. భగవద్గీత 1వ అధ్యాయం 45వ శ్లోకం. యది మామ ప్రతీకార అశస్త్రం శస్త్రపాణయా దాతరాష్ట్రారణే హంటు తన్మే క్షేమతరం భవేత్. అనువాదం: నిరాయుధుడు మరియు ప్రతీకారం చేయని వాడును అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. భాష్యము: క్షత్రియ యుద్ధ నియమము అనుసరించి నిరాయుధుడైన వారిని మరియు యుద్ధమును చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. అటువంటి పరిస్థితుల్లో శత్రువులు దాడి చేసినప్పటికీ తాను మాత్రం యుద్ధం చేయబోనని అర్జునుడు నిర్ణయించుకున్నాడు. ప్రతిపక్షం వారు ఎంత సమరోత్సాహముతో నున్నారో అతడు పట్టించుకొనలేదు. శ్రీకృష్ణ భగవానుని గణభక్తుడైన కారణమున కలిగినట్టి మృదు హృదయమే ఆ లక్షణములకు కారణమై ఉన్నది. 1వ అధ్యాయం 46వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తార్జున సంఖ్యే రథోపస్థావుపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానస. అనువాదం: సంజయుడు పలికెను. రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్బాణములను పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనసు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను. భాష్యము: శత్రు సైన్యమునందరి పరిస్థితిని పరిశీలించినప్పుడు అర్జునుడు రథమునందు నిలబడియే యుండెను. కానీ పిదప అతడు శోకముచే మిగులు నొచ్చి ధనుర్బాణములను పడివేచి రథమునందు తిరిగి కూర్చుండిపోయాను. అటువంటి దయ మరియు మృదు హృదయము కలిగి శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవ యందు నిలిచిన మనుజుడే ఆత్మజ్ఞానమును స్వీకరించుటకు అర్హుడై ఉన్నాడు. శ్రీమద్భగవద్గీత యందలి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అను ప్రథమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.